హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే, జనరల్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకుంటే మనకి జనరల్ స్టడీస్ మీద వచ్చేటటువంటి ఎంసీక్యూలు సాల్వ్ చేయడం అనేది చాలా వరకు కష్టం అవుతుంది అందరికీను. అందుకని చెప్పేసి మనం ఫ్రీక్వెంట్గా జిఎస్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే మీకు డిస్కస్ చేస్తున్నానండి. అయితే బిఫోర్ గోయింగ్ ఫర్ ద క్లాస్, అన్అకాడమీ అనేది మీ అందరికీ తెలుసును. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని కనుక డౌన్లోడ్ చేస్తే అందులో మనకి ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి కేటగిరీ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే అందులో ప్రతిరోజు కూడా ఫ్రీ లైవ్ టెస్టులు జరుగుతున్నాయండి నావి. మీకు ఏవైతే మీరు టెస్టులు రాస్తున్నారో రెగ్యులర్గా దాన్ని ఫ్రీగా లైవ్లో మీరు రాసుకోవచ్చు. ఓకే, పోల్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, నాతో ఇంటరాక్షన్ ఉంటుంది మీకు. మీరు చెప్పొచ్చు, సార్ బాలు ఐక్యూ ఛానల్ నుంచి మేము అటెండ్ అవుతున్నామని చెప్పొచ్చు మీరు అందరూ నాకు. కాబట్టి మీరు అటెండ్ అవ్వండి క్లాసెస్కి. చక్కగా చాలా స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఎంసీక్యూలు నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. దానికి తోడు సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను, మీకు చాలా బెనిఫిట్ అవుతాయి. మీరు దానికి చేయాల్సింది ఏంటంటే బాలకృష్ణ పాలకోడేట అని చెప్పేసి అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో సెర్చ్ చేస్తే మీకు నా క్లాసెస్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. చాలా రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, వాచ్ చేయండి. లైవ్ కూడా ఉంటుంది. ఓకే, ఈ నవంబర్ 1st అయితే నేను 3 లైవ్ క్లాసెస్ అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకునే ఉద్దేశం ఉంటే అందులో మీరు బాలు ఎక్కిన రెఫరల్ కోడ్ యూస్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ కాదు, మీరు ఫ్రీ లైవ్ క్లాసెస్ కూడా చూడొచ్చు. మీకు ఇంకా సబ్స్క్రిప్షన్ క్లాసెస్ కూడా చూడాలనుకుంటే మాత్రం మన రెఫరల్ కోడ్ని యూస్ చేయండి. అది యూస్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ మంది ఫ్యాకల్టీస్ మీకు ఇంటరాక్షన్ ఉంటుంది. నేను ఎలా అయితే మీకు అన్అకాడమీలో అవైలబిలిటీ ఉంటానో నా చాలామంది ఫ్యాకల్టీస్ ఉంటారు మీకు. చూడండి, ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూస్తే మీకు 6,300 చూపిస్తుంది. 6 మంత్స్కి, 1 ఇయర్కి ఎంత, 2 ఇయర్స్కి ఎంత. ఓకే, మీరు కనుక ఈ అన్అకాడమీలో బాలు ఐక్యూ అనే రెఫరల్ కోడ్ని యూస్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. రైట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండి. అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి 3వ పానిపట్టు యుద్ధానికి సంబంధించి సరికానిది ఏదని అడిగాడు ఇక్కడ. ఓకేనండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద 3rd పానిపట్టు బ్యాటిల్ అని అడిగారు మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్లో మనకి ఈ యుద్ధంలో మరాఠాలు మరియు మొఘల్ సామ్రాజ్యం కలిపి పోరాటం చేసింది. కరెక్ట్ అండి. ఎందుకంటే బేసిక్గా మొఘల్స్కి మరాఠాస్కి యాక్చువల్గా పడదు. ఎందుకంటే మనకి ఔరంగజేబు రూల్ చేస్తున్న టైంలో శివాజీకి ఔరంగజేబుకి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల మరాఠా ప్రాంతానికి మొఘల్ సామ్రాజ్యానికి అసలు పడేది కాదు యాక్చువల్గా హిస్టరీలో మనం తీసుకున్నట్లయితే. అయితే 1665లో ఒక సంధి జరుగుతుందండి. ఓకే, అక్కడ రాజా జయసింగ్కి అలాగే శివాజీకి పురందర్ ట్రీటీ జరుగుతుంది. ఆ తర్వాత 1689లో శివాజీ యొక్క కొడుకుని సంగమేశ్వర యుద్ధంలో మనకి ఔరంగజేబు చంపడం జరుగుతుందనమాట. ఆ విధంగా మొఘల్స్కి మరాఠాస్కి ఎప్పటి నుంచో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. బట్ ఈ యుద్ధంలో ఏంటండి అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏంటంటే మనకి అహ్మద్ షా అబ్దాలీ అనమాట. ఈ అహ్మద్ షా అబ్దాలీ మొఘల్ సామ్రాజ్యం మీద అటాక్ చేసినప్పుడు మరాఠాలు ఏంటంటే మొఘల్స్తో కలిపి ఫైట్ చేస్తారనమాట. కాబట్టి ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి 3వ పానిపట్టు యుద్ధంలో మొఘల్ చక్రవర్తి ఎవరండి అంటే అప్పటికి మహమ్మద్ షా రంగీలా కాదండి. యాక్చువల్గా అప్పటికి ఎవరంటే మనకి షా ఆలం 2. ఓకేనా, షా ఆలం 2 అనమాట. ఓకే, అలాగే యుద్ధం అయితే మనకి 1761లో జరిగింది, ఇది కూడా కరెక్టే. అలాగే అప్పటి యొక్క ఆఫ్ఘనిస్తాన్ రాజు వచ్చేసి మనకి అహ్మద్ షా అబ్దాలీ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. పానిపట్టు అనేది మనకి ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉందండి. అయితే పానిపట్టు యుద్ధాలు యాక్చువల్గా మొత్తం 3 జరిగాయి. ఒకటి 1556లో, రెండోది 1556లో, మూడోది వచ్చేసి మనకి 1761లో. అంటే ఫస్ట్ పానిపట్టు వార్ అనేది బాబర్కి ఇబ్రహీం లోడికి జరిగింది. రెండో పానిపట్టు యుద్ధం అనేది ఓకే అక్బర్కి హేముకి జరిగింది. 3వ పానిపట్టు యుద్ధం వచ్చేసి మనకి మరాఠాస్కి మొఘల్ సామ్రాజ్యానికి అలాగే నెక్స్ట్ అహ్మద్ షా అబ్దాలీకి కలిపి జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ సంఘటనకు నిరసనగా బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి భారతీయుడు ఎవరు? ఓకే, హూ వాజ్ ది ఓకేనండి ఇండియన్ రిజైన్డ్ ఫ్రమ్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, ఫ్రమ్ ది ఆఫ్టర్ ది జలియన్ వాలాబాగ్ మసాకర్ అని చెప్తే మనకి ఓకే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి శంకరన్ నాయర్ అండి యాక్చువల్గా. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
మనకి గ్రూప్ 1లో గ్రూప్ 2లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది ఈ క్వశ్చన్. సో జలియన్ వాలాబాగ్ అనగానే మనందరికీ తెలుసు కదమ్మా, 1919 ఏప్రిల్ 13th జరిగింది. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా రౌలట్ సత్యాగ్రహం చేసినప్పుడు సైఫుద్దీన్ కిచ్లు అలాగే డాక్టర్ సత్యపాల్ ఇద్దరు అరెస్ట్ అవుతారనమాట. ఆ అరెస్ట్కి నిరసనగా యాక్చువల్గా ఒక శాంతియుత సమావేశం చేస్తారు ఆ డేట్న. సో అప్పుడు జనరల్ డయ్యర్ అనే వ్యక్తి సో అక్కడ ఉన్నటువంటి పీపుల్ని చంపేయడం జరుగుతుందనమాట. దీనికి వ్యతిరేకంగా మన భారతీయుడైనటువంటి బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు శంకరన్ నాయర్. అయితే మరి సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఎవరండి అంటే భారతదేశంలో మొట్టమొదటి ఐసీఎస్ అతను, అంటే ఫస్ట్ మనకి ఇండియన్ సివిల్ సర్వెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సత్యేంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఫాదర్ ఎవరండి అంటే బ్రదర్ ఎవరండి అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. యాక్చువల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటండి అంటే హీ రిజైన్డ్, ఓకేనండి, హీ రిటర్న్డ్ ది నైట్హుడ్ అవార్డ్ అండి, బ్రిటిష్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాడనమాట అయినా ఈ జలియన్ వాలాబాగ్ సంఘటనకి నిరసనగా. అలాగే మరి ఇక్కడ మదన్మోహన్ మాల్వీ ఇచ్చాం మనం. మదన్మోహన్ మాల్వీ గారి స్పెషాలిటీ ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం యాక్చువల్గా జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత మనకి హంటర్ కమిషన్ అపాయింట్ చేసిందండి దాన్ని రివ్యూ చేయడం కోసం. అయితే దాని మీద ఒక 92 క్వశ్చన్స్ అడుగుతూ ఒక లెటర్ రాసిన వ్యక్తి ఎవరంటే మనకి మదన్ మోహన్ మాల్వీ అనమాట. అలాగే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఎవరండి అంటే ఫస్ట్ ఇండియన్ ఇన్ ద బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట. 1909లో మనకి ఈయన 1919లో మనకి అంటే మింటో మార్లే రిఫార్మ్స్ తర్వాత ఈయన ఎలక్ట్ అవుతాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, టౌన్ ప్లానింగ్ కమ్స్ అండర్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి, టౌన్ ప్లానింగ్ అనేది ఏ కాన్స్టిట్యూషన్ ఏ పార్ట్ కిందకి వస్తుందని అడుగుతాను. మనకి టౌన్ ప్లానింగ్ అనగానే వీ షుడ్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ లోకల్ బాడీస్ టాపిక్, రైట్. ఆ లోకల్ బాడీస్లో కూడా ఏంటండి అంటే మనకి మున్సిపాలిటీస్ టాపిక్ అనమాట. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ లేదంటే మనకి సహకార సంఘాలు కానీ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఎంపీసీ, అంటే ఎంపీసీ అంటే మున్సిపాలిటీస్, పంచాయతీరాజ్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ కూడా ఎన్నో పార్ట్లు ఉంటాయంటే మనకి పార్ట్ నెంబర్ 9 అనమాట. ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే 243 మళ్ళీ కలిపితే 2+4 కలిపితే 6, 6+3 కలిపితే 9. కాబట్టి ఇవన్నీ కూడా మనకి పార్ట్ నెంబర్ 9లోనే మనకి మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతదేశంలో మనకి 9th పార్ట్లో మనకి ఆర్టికల్ నెంబర్ 243లో డెఫినేషన్ ఆఫ్ ది లోకల్ బాడీస్ చెప్పడం జరిగిందండి. అయితే ఈ 9th పార్ట్కి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 203 ఆర్టికల్కి ఏం చేశారంటే 243A నుంచి 243O దాకా మనకి పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ని కలపడం జరిగిందండి. అలాగే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి 243P దగ్గర నుంచి 243ZG వరకు మున్సిపాలిటీస్కి సంబంధించినవి కలపడం జరిగిందండి. అలాగే 9Bకి సంబంధించి తీసుకుంటే 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 243ZH దగ్గర నుంచి 243ZT వరకు కూడా మనకి కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి కలపడం జరిగింది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటండి అంటే పార్ట్ 9A అనమాట, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ హెల్ప్డ్ ద మదర్సాస్ ఇన్ ఇండియా టు రిమైన్ అవుట్ ఆఫ్ పర్వ్యూ ఆఫ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని అడిగాడు ఇక్కడ. ఓకేనండి, భారతదేశంలో మదర్సాలు అంటే అర్థం ఏంటండి అంటే ఇవి ముస్లిం స్కూల్స్ అనమాట. యాక్చువల్గాను ఒకప్పుడు షేర్షా అనేటటువంటి రాజు మిడివల్ హిస్టరీలో ప్రారంభించాడు యాక్చువల్గా మదర్సాస్. అయితే ప్రస్తుతం మదర్సాస్ అనేవి ముస్లిం ఎడ్యుకేషన్ ఇవ్వడానికి లేదంటే మైనారిటీ ఎడ్యుకేషన్ అని చెప్పాలి మనం క్లియర్ కట్గా చెప్పాలంటే. ఆర్టికల్ 30 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, అలాగే ఆర్టికల్ 29 అండ్ 30 ఇన్ఫ్యాక్ట్ రెండు కూడాను, ఈ రెండు ఆర్టికల్స్ ఏం చెప్తాయంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఆఫ్ ది మైనారిటీస్ అనమాట. అంటే మైనారిటీలకు సంబంధించినటువంటి హక్కుల గురించి, ఇంకా చెప్పాలంటే మనం సాంస్కృతిక విద్యావేశ హక్కు అంటాం కదా మనం, అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్లో భాగంగా మనకి ఈ రెండు ఆర్టికల్స్ చెప్తాయండి. ఆర్టికల్ 29 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి, సో ఫస్ట్ మనకి బేసిక్గా తీసుకుంటే ఆర్టికల్ 29 ప్రకారం ఏంటండి అంటే డెఫినేషన్ ఆఫ్ ద మైనారిటీస్ చెప్పారు ఇక్కడ. అంటే ఒక పర్సన్ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే లాంగ్వేజ్ పరంగా కానీ లేదా రిలీజియన్ పరంగా కానీ తక్కువ పాపులేషన్ కనుకుంటే వాళ్ళని మైనారిటీస్ అంటారండి. సో అలా భారతదేశంలో తీసుకుంటే మనకి రిలీజియన్ పరంగా తీసుకుంటే మైనారిటీస్ ఓకేనండి కంట్రీ వైడ్గా డిస్కస్ చేస్తారనమాట. ఒకవేళ భాషపరంగా మైనారిటీలు తీసుకోవాలంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారు. అయితే ఇప్పుడు మనకి ఆర్టికల్ నెంబర్ 30 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఫ్రీడమ్ టు ఎస్టాబ్లిష్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద మైనారిటీస్ అని చెప్తుంది. కాబట్టి సో అకార్డింగ్ టు ది ఓకేనండి క్వశ్చన్ ఏంటండి అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ రిక్స్ డాగ్ ఈజ్ ద పార్లమెంట్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. యాక్చువల్గా
జనరల్గా తీసుకుంటే ప్రతి దేశం యొక్క పార్లమెంట్కి కూడాను ఒక డిఫరెంట్ నేమ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుంటే మనకి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్, ఆర్టికల్ నెంబర్ 79 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం కదా. సో మనం మన భారతదేశం యొక్క లెజిస్లేచర్ హౌస్ని మనం పార్లమెంట్ అని చెప్తున్నాం. రాష్ట్రాల్లో అయితే మనం అసెంబ్లీస్ అని చెప్తున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ పార్లమెంట్కి ఏమని పిలుస్తారంటే రిక్స్డాగ్ అంటారనమాట. అలాగే నెక్స్ట్ నార్వే పార్లమెంట్ని జనరల్గా స్టోర్టింగ్ అంటారండి. పోలాండ్ పార్లమెంట్ని వచ్చేసి సెజమ్ అంటారండి. ఓకే, అలాగే ఇరాన్ పార్లమెంట్ని అయితే మజ్లిస్ అంటారండి. అలాగే ఇరాక్ పార్లమెంట్ని అయితే నేషనల్ అసెంబ్లీ అంటారండి. నేపాల్ పార్లమెంట్ని వచ్చేసి మనకి నేషనల్ పంచాయత్ అంటారండి. ఇలా మనం డిఫరెంట్గా చెప్పొచ్చు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రిక్స్డాగ్ అనేది ఇంకా ఇంపార్టెంట్ ఏం చెప్పొచ్చు అంటే మనకి 1669లో స్వీడన్లో ఒక బ్యాంక్ స్టార్ట్ అయింది, సెంట్రల్ బ్యాంక్. ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అదే. భారతదేశంలో ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి సెంట్రల్ బ్యాంక్ అదే కదా. అలా ప్రపంచంలో మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే రిక్స్ బ్యాంక్, స్వీడన్ అనమాట. సో అయితే అక్కడ పార్లమెంట్ పేరే ఆ బ్యాంక్కి పెట్టారండి. అంటే అందుకనే దాన్ని ఏమంటారంటే రిక్స్ బ్యాంక్ ఆఫ్ ద స్వీడన్ అంటారండి. అయితే రిక్స్ బ్యాంక్ ఆఫ్ ద స్వీడన్ ఎస్టాబ్లిష్ చేసి ఓకే 300 ఇయర్స్ అయినటువంటి సందర్భంగా 1969లో ఏం చేశారంటే మనకి నోబెల్ ఎకనామిక్స్ అవార్డు అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనమ్మా. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక కాలం పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? చూడండి, బేసిక్గా తీసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీ సుల్తాన్స్ మనకి 1206 నుంచి 1526 వరకు రూల్ చేశారండి. అయితే అందులో అత్యధిక కాలం పరిపాలించినటువంటి రాజవంశం ఏది అంటే తొగ్లక్ డైనస్టీ 1320 దగ్గర నుంచి 1414 దాకా రూల్ చేశారు వాళ్ళు. అలాగే లీస్ట్ రూలింగ్ డైనస్టీ ఏదంటే 1290 దగ్గర నుంచి 1320 వరకు మనకి ఎవరండి, ఖిల్జీ వంశం అనేది రూల్ చేసిందండి. కానీ ఇండివిజువల్గా ఒక రాజు రూల్ చేసినటువంటి రాజు ఎవరండి అంటే బహులాల్ లోడి అండి. ఈయన ఓకే మనకి జనరల్గా లోడీ వంశం స్టార్ట్ అయిందనమాట. లోడీ వంశం మనకు తెలుసు కదా, 1451 దగ్గర నుంచి 1526 వరకు ఉంది మనకి. అయితే ఆ లోడీ వంశంలో మొట్టమొదటి కింగ్ అయినటువంటి బహులాల్ లోడి ప్రారంభించాడు ఇది యాక్చువల్గా. ఈయన ఏంటంటే జౌన్పూర్ అనేటటువంటి ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడు ఈయన. ఓకే, బహులాల్ లోడి. అయితే ఈయన తర్వాత వచ్చిన రాజు ఎవరంటే మనకి సికిందర్ లోడి అనమాట. సికిందర్ లోడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫౌండర్ ఆఫ్ ఆగ్రా సిటీ యాక్చువల్గా. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటంటే వీళ్ళలో లాస్ట్ రాజు ఎవరంటే మనకి ఇబ్రహీం లోడి అండి. ఇబ్రహీం లోడిని 1526లో బాబర్ ఓడించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, శాంతోమ్ అనేటటువంటి యుద్ధం అట ఏ సమయంలో జరిగింది లేదా ఏ యుద్ధం సమయంలో జరిగిందని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు శాంతోమ్ యుద్ధంకి మిగతా యుద్ధాలకి సంబంధం ఏమైనా ఉందా ఫస్ట్ చూడాలి. బేసిక్గా తీసుకుంటే శాంతోమ్ యుద్ధం అనేది మొదటి కర్ణాటక యుద్ధం టైంలో జరుగుతుందండి 1748లో. దీన్నే మనం అడయార్ యుద్ధం అని చెప్తారు యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే కర్ణాటక యుద్ధాలు 3 జరిగాయి. అలాగే ఆ 3 కర్ణాటక యుద్ధాల సమయంలో మనకి మళ్ళీ ప్యారలల్గా 3 వారాలు జరిగాయి అనమాట. అవి ఒక్కొక్కటి ఏంటండి అంటే జనరల్గా ఫస్ట్ కర్ణాటక వార్ వచ్చేసి 1746 నుండి 48 దాకా జరిగింది. రెండో కర్ణాటక వార్ వచ్చేసి 49 నుండి 54 దాకా జరిగింది. మూడోది వచ్చేసి 56 నుండి 63గా జరిగింది అనమాట. అయితే ఫస్ట్ కర్ణాటక వార్ అనేది జరుగుతున్న సమయంలోనే 1748లో మనకి శాంతోమ్ లేదా అడయార్ యుద్ధం జరిగింది. అలాగే 1749లో అంబూర్ యుద్ధం జరిగింది. అలాగే 1756 నుండి 63 జరిగినప్పుడు ఏంటంటే మనకి వందవాసి యుద్ధం జరిగిందనమాట. ఈ 3 యుద్ధాలు 3 ప్యారలల్గా జరిగాయి. అయితే శాంతోమ్ యుద్ధం అనేది ఎవరెవరికి జరిగింది అంటే యాక్చువల్గా అన్వరుద్దీన్కి అలాగే బుస్సీ పంపించినటువంటి ఒక సైనిక అధికారి అండి. ఆయన పేరు వచ్చేసి కెప్టెన్ ప్యారడైజ్ అనమాట. ఓకే, మద్రాస్ విషయంలో వీళ్ళిద్దరికి జరుగుతుంది. దాన్ని మనం కర్ణాటక యుద్ధాలు క్లియర్ కట్గా డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే 2 అంబూర్ యుద్ధం ఏంటండి అంటే బుస్సీ అలాగే చందా సాహెబ్ వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే 1749లో అన్వరుద్దీన్ని చంపేస్తారనమాట. ఆంగ్లో కర్ణాటక యుద్ధం రెండోది జరుగుతున్నప్పుడు. అలాగే వందవాసి యుద్ధం స్పెషాలిటీ ఏంటండి అంటే ఓకే ఐర్కుట్కిన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కౌంట్ డి లాలే అనేటటువంటి ఇద్దరికి జరుగుతుందన్నమాట యాక్చువల్గాను. సో వాళ్ళలో ఏమవుతుందంటే 1760లో వాండవాష్ లేదా వందవాసి యుద్ధం అంటారనమాట ఆ యుద్ధాన్ని. ఆ యుద్ధంలో ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళని కంప్లీట్గా ఓడించేస్తారనమాట. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పతనమైనటువంటి యుద్ధం ఏది భారతదేశంలో అంటే వాండవాష్ వార్ అండి. అది ఎప్పుడు జరిగిందంటే డ్యూరింగ్ ద థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ బ్యాటిల్. సో కాబట్టి శాంతోమ్ యుద్ధం అనేది ఏ సమయంలో జరిగింది అంటే మనకి ఇప్పుడు మీరు ఆన్సర్ ఈజీగా పెడతారండి. ఆన్సర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక వార్ అనమాట. రైట్, సో ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక వార్ అయితే మనకి 1746 నుండి 48. సెకండ్ ఆంగ్లో కర్ణాటక వార్ అయితే మనకి 1749 నుంచి 54. థర్డ్ ఆంగ్లో కర్ణాటక వార్ అయితే మనకి
1756 నుండి 63. అలాగే ఓకే, అంబూరు యుద్ధం అయితే ఏ ఇయర్లో జరిగిందండి? 1749లో జరిగింది. అలాగే శాంతోమ్ యుద్ధం అయితే మనకి 1748లో జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాండవాష్ యుద్ధం అయితే మనకి లేదా వందవాసి యుద్ధం అయితే ఇది మనకి 1760లో జరిగిందనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. The provision for having a finance commission to sort out the revenue sharing arrangement between states and the center is part of the constitution under which among the following articles అన్నాడు. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్గాను మనకి ఇండియాలో ఆర్థిక సంఘం ఉంది. దీన్నే మనం ఇంగ్లీష్లో ఫైనాన్స్ కమిషన్ అంటాం. సో ఇట్ విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ 5 years అండి. ద రీజన్ బిహైండ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ టు ఓకే జనరల్గా ఒక అడ్వైజ్ ఇవ్వడం కోసం అనమాట. అంటే సెంట్రల్కి స్టేట్స్కి ఏ విధంగా రెవెన్యూ అనేది షేర్ చేయాలని ఒక అడ్వైజ్ ఇవ్వడం కోసం ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేస్తారండి. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే ఆర్టికల్ నెంబర్ 280 అనమాట. ఓకేనండి. ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఫార్మేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ నెంబర్ 275 ఏం చెప్తుంటే మనకి గ్రాంట్స్ అంటే ఏ రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంటుందో, ఏ రాష్ట్రం అయితే ఫైనాన్షియల్ డెఫిసిట్లో ఉంటుందో ఆ రాష్ట్రాలకి ఆర్టికల్ నెంబర్ 275 ద్వారా సహాయం చేయమని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ చెప్పొచ్చు అనమాట. దాని ప్రకారం పార్లమెంట్ అనేది డిసైడ్ చేసి ఇస్తుంది. అలాగే రాష్ట్రాల్లో మనకి ఆర్టికల్ 243(i) అలాగే ఆర్టికల్ నెంబర్ 243(y) ఈ రెండు కూడా ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినవే. ఇది వచ్చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిందండి. ఇదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. In which case, Supreme Court held that any constitutional amendment that takes away or abridges the fundamental rights conferred by the Part 3 is void. జనరల్గా అసలు ఈ క్వశ్చన్ తలకు మీనింగ్ ఏంటండి అంటే ఓకే, ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు అనేది ఫండమెంటల్ రైట్స్ ఓకేనండి వైలేట్ అయినప్పుడు లేదా పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది వైలేట్ అయినప్పుడు ఓకే అంటే అది వైలేట్ చేయడం కోసం ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయకూడదు. ఒకవేళ చేసినా అది చెల్లదు. అంటే పార్లమెంట్ హ్యాస్ నో రైట్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. అంటే మనకి బేసిక్గా దీని ఆన్సర్ చెప్పిన తర్వాత నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. 9th ఏంటంటే అంటే మనకి గోలక్నాథ్ కేసు అండి. యాక్చువల్గా ఏంటి అంటే భారతదేశంలో మనకి ఫస్ట్ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్పాను మీకు, శంకరీ ప్రసాద్ ఓకేనండి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం జరిగిందంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేశారని చెప్పాను మీకు నేను నా లాస్ట్ వీడియోలో. అప్పుడు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సాధారణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలాగా మేము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని మేము రివ్యూ చేయలేము కాబట్టి సో యూ బెటర్ టు విత్డ్రా అని చెప్పేసి చెప్పడంతో ఈ శంకరీ ప్రసాద్ కేసులో ఇది ఫస్ట్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేసినా సరే ఫలితం లేకపోయిందండి. తర్వాత ఏం జరిగిందంటే సజ్జన్ సింగ్ కేసులో అంటే 1967 అరౌండ్ మనకి సజ్జన్ సింగ్ కేసులోని సుప్రీంకోర్టు మళ్ళీ రాజస్థాన్ అంటే సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సేమ్ చెప్పింది. అంటే మీకు భూ సంస్కరణలు చేస్తారని చెప్పేసి మీరు వస్తున్నారు. భూ సంస్కరణలు అంటే ఏంటి? ల్యాండ్ రిఫార్మ్స్. అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, నీ దగ్గర అన్ని ఎకరాలు ఉండకూడదు. ఓకే, ల్యాండ్ అనేది దీన్ని ఎవరి భూమి మీదకి తీసుకురాలేదు కాబట్టి ఇది అందరిదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే కొన్ని సంస్కరణలు చేసింది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. దాన్ని తీసుకెళ్లి షెడ్యూల్ నెంబర్ 9లో పెట్టింది. సో ఇలా సజ్జన్ సింగ్ కూడా ఏమైందంటే సో మీరు ఇలా చేయడానికి కుదరదని చెప్పడంతో వెంటనే ఆ తర్వాత జరిగినటువంటి 1967లో ఏం జరిగిందంటే గోలక్నాథ్ కేసులో అప్పుడు కోకా సుబ్బారావు గారు చీఫ్ జస్టిస్ అనమాట. ఆయన ఏం చెప్పారంటే ఫండమెంటల్ రైట్స్ అనేది అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం పార్లమెంట్కి లేదు. ఎందుకంటే మీరు ఫ్రీక్వెంట్గా ఫండమెంటల్ రైట్స్ని మీరు వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ తలకి ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు ఎక్కువగా రైట్ టు ప్రాపర్టీ మీద మీరు ఎక్కువగా సంస్కరణలు చేస్తున్నారు కాబట్టి సో దాన్ని మీరు టచ్ చేయకూడదని చెప్పడంతో 1967లో ఎవరు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే మనకి ఇందిరాగాంధీ గారు. అయితే ఆవిడ ఏం చేశారంటే వెంటనే 24 and 25, 26 అనేటటువంటి 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు చేయడం జరిగిందండి. సో అకార్డింగ్ టు ద 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటండి అంటే పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు అమెండ్ ద ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ద ఫండమెంటల్ రైట్స్ అంటారు. అంటే పార్లమెంట్కి మొత్తం ఏ పార్ట్నైనా సరే రాజ్యాంగంలో అమెండ్ చేసే అధికారం ఉంది, ఇంక్లూడింగ్ ప్రాథమిక హక్కులతో సహా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే 25th ఏం చెప్పిందంటే మనకి 25th ప్రకారం ఏదైనా సరే ఒకటి నేషనలైజేషన్ చేస్తే అంటే జాతీయం కనుక ఏదైనా సరే చేస్తే సో అందులో ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవాలని చెప్పేసి కొంత మొత్తం అనే పదాన్ని యాడ్ చేస్తే 25 అమెండ్మెంట్ మాత్రం హోల్డ్లో ఉంచింది సుప్రీంకోర్టు. అలాగే 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే మనకి
ప్రైవీ పర్స్ అంటారు యాక్చువల్లీ దీన్ని. ప్రైవీ పర్స్ అంటే అర్థం ఏంటంటే రాజభరణాలు అండి. రాజభరణాలు అంటే అర్థం ఏంటండి అంటే ఒకప్పుడు మనకి 566 ప్రిన్స్లీ స్టేట్స్ని భారతదేశం తలకు యూనియన్లో కలిపేసిన తర్వాత అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడైతే వాటిని మెర్జ్ చేసేసారో అప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే వల్లభాయ్ పటేల్ ఎప్పుడైతే మెర్జ్ చేసేసారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నింటికి సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారనమాట. ఎందుకంటే డెమోక్రసీ వచ్చింది, రాజరికం పోయింది కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. బట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేశారంటే ఓకే వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువైపోతుందని చెప్పేసి అలా అనమాట మనకి తీసేయడం జరిగిందనమాట. అయితే ఈ 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని తర్వాత చేయడం జరిగిందండి. అయితే ఈ 3 అమెండ్మెంట్లను ఛాలెంజ్ చేస్తూ కేశవానంద భారతి అనే వ్యక్తి ఓకేనండి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. 9th ఆన్సర్ ఏంటండి అంటే సి యాక్చువల్గా, బట్ ఐఎమ్ గివింగ్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో కేశవానంద భారతి ఏంటంటే ఈ 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ల మీద వెళ్ళడం జరిగిందండి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అప్పుడు సిక్రీ గారు అనమాట చీఫ్ జస్టిస్, ఆయన ఏం చెప్పారంటే పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ బట్ స్టిల్ ఓకే పార్లమెంట్కి పవర్స్ ఉన్నాయి కానీ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం చేంజ్ చేయకూడదని చెప్తూ మనకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, హరిత విప్లవం అనేటటువంటి పదాన్ని సూచించిన వారు ఎవరు? ఓకే, హరిత విప్లవం అంటే అందరికీ తెలిసిందే కదా, గ్రీన్ రెవల్యూషన్ అనమాట. చూడమ్మా, గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఒక కంట్రీలో జనరల్గా తీసుకుంటే విప్లవం అంటే అర్థం ఏంటండి అంటే ఏదైనా సరే ఒక విషయంలో వచ్చేటటువంటి సడన్ చేంజ్ని ఏమంటారంటే మనకి రెవల్యూషన్ అంటారండి యాక్చువల్గా. అయితే హరిత విప్లవం కాన్సెప్ట్ ఏంటండి అంటే తక్కువ టైంలో అలాగే ఎక్కువ విపరీతమైన వాటర్ని ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసి తక్కువ టైంలో హై ఈల్డింగ్ వెరైటీస్ని కూడా యూజ్ చేసి ఓకే ఎక్కువ దిగుబడి అంటే మనకి ఎక్కువగా ప్రొడక్షన్ రాబట్టాలనుకున్నారనమాట అగ్రికల్చర్లో. అలా ఫస్ట్ టైము మెక్సికోలో అంటే 1960లో ఈ హరిత విప్లవం కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఎవరంటే మనకి నార్మన్ బోర్లాగ్. భారతదేశంలో ఏం చేశారంటే అదే 1960లో సో దీన్ని కొన్ని డిస్ట్రిక్ట్లు ఇంప్లిమెంట్ చేశారు ఐఏడిపి పేరుతో, అంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అంటే ఇంటెన్సిటివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ పేరుతో ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇది సక్సెస్ అయిన తర్వాత ఏం చేశారంటే దీన్ని ప్రాంతాలన్నింటికి ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఫస్ట్ జిల్లాల్లో పెట్టారు, సక్సెస్ అయిన తర్వాత దేశంలో అన్ని ప్రాంతాలు పెట్టారు. అందుకని దాన్ని సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం అంటాం అనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటారంటే ఇంటెన్సిటివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్ అంటారనమాట. ఓకేనమ్మా. అయితే 1966లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఏంటంటే ప్లాన్ హాలిడే టైంలో ఎంఎస్ స్వామినాథన్ గారి ద్వారా భారతదేశంలో కూడా మనకి గ్రీన్ రెవల్యూషన్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. అయితే మరి హరిత విప్లవం అనే పదాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మాత్రం మనకి విలియం ఎస్ గాండ్ అనేటటువంటి ఈయన ఇచ్చారనమాట. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి అనమాట. రైట్. సో వర్గీస్ కురియన్ తెలుసు కదా అందరికీ, ఎవరైనా అంటే మనకి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇతన్ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి. అలాగే ప్రపంచ ఆహార సంస్థ ఏంటంటే అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1945 అక్టోబర్ 16th అప్లికేషన్లో వచ్చిందండి. అందుకని చెప్పేసి అక్టోబర్ 16th ఏమంటారంటే మనకి వరల్డ్ ఫుడ్ డేగా మనకి సెలబ్రేట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ వీడియో అండి. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ 10 more ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ అన్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మీరు బాలు ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు పాసిబిలిటీ ఉంటే వాట్సాప్ స్టేటస్ కింద పెట్టండి. డెఫినెట్గా మీకు నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తాను. ఓకేనమ్మా. సో కాబట్టి నాకు ఉన్నటువంటి టైం లిమిట్ని బేస్ చేసుకుని నేను మీకు చాలా వీడియోస్ చేస్తాను. సో వెనెవర్ నాకు టైం దొరికిన వెంటనే మంచి ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. మీరు చూసే ఏ వీడియో కూడా మీకు టైం అనేది ఖచ్చితంగా వేస్ట్ కాదు. అలాగే మీరు ఇంకా అన్అకాడమీలో కూడా నన్ను ఫాలో అయితే డైరెక్ట్ లైవ్లో మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి బాలు ఐక్యూ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ అలాట్ అండి. విష్ యూ గుడ్ లక్ ఎవ్రీబడి.